దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న పేపర్ లీకేజీలు పరీక్షల అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు అక్రమాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకునేలా రూపొందించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు నేడు పార్లమెంటు ముందుకు రానుంది. శనివారం ఈ బిల్లు డ్రాఫ్ట్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. నేడు లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పేపర్ లీకేజీలు పరీక్షలలో జరిగే అక్రమాలపైన ఉక్కుపాదం మోపేలా ఇందులో పలు కీలక సవరణలు చేశారు. సాధారణ పరీక్షల అక్రమాలకు పాల్పడితే ప్రస్తుతం ఉన్న శిక్షలను మరింత కఠినతరం చేస్తూ జైలు శిక్షను 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచడంతో పాటు 50 లక్షల వరకు జరిమానా విధించేలా ప్రతిపాదించారు. వ్యవస్థీకృతంగా పేపర్ లీకులు చేసే ముఠాలు గ్యాంగ్లపైన మరింత కఠిన చర్యలు తీసుకునేలా గరిష్టంగా 10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనను బిల్లులో చేర్చారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాలకు సహకరించిన సర్వీసు ప్రొవైడర్లపైన కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. వారికి 5 కోట్ల వరకు జరిమానాతో పాటుగా 8 ఏళ్ల పాటు బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు. కేసుల విచారణలో జాప్యం లేకుండా కేసు నమోదైన 2 నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేయాలని నిబంధన విధించారు. కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుండగా ఛార్జ్షీట్ దాఖలైన 3 నెలల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని బిల్లులో స్పష్టం చేశారు. పరీక్షలపైన విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకొస్తున్న ఈ సవరణ బిల్లుపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న పేపర్ లీకేజీలు పరీక్షల అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ కీలక అడుగుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సైదులు, ఈరోజు పార్లమెంట్ లో కీలకమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టనున్నారు. సో ఇక ప్రశ్నపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి, నేరస్తులకు కఠినమైన శిక్షలు విధించే నిబంధనలను పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఒక బిల్లుని ఈ రోజు ప్రవేశపెట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి బీజేపీ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించడానికి పూనుకుంటుంది. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించినటువంటి నేరాలకు గరిష్టంగా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడేలా, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేలా ప్రజా పరీక్షల చట్టం 2024ను సవరించే బిల్లును ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో లోక్సభలో ప్రజా పరీక్షల సవరణ బిల్లును ప్రవేశపెడతారు. దిగువ సభలో ఈ బిల్లుపై ఎన్డీఏ తరఫున కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి అనుప్రియ పటేల్ ఆప్నాదల్, శ్రీకాంత్ షిండే శివసేన, అరుణ్ భారతి ఎల్జేపీ, సయోని ఘోష్ ఎన్సీపీ, సిఐ, కృష్ణదేవరాయల టీడీపీ వీళ్ళందరూ కూడా దీనిపైన చర్చించి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఇక ఈ బిల్లుకు సంబంధించి ఇక విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సూచనలు, సలహాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కీలకంగా ఈసారి ఉండబోతున్నట్టు కూడా మనకైతే సమాచారం చక్రి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసే మనం ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారానికి సంబంధించి, ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో ఇక కేంద్రం దిగొచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కాబట్టి ఇక ఈ యొక్క పేపర్ల లీకేజ్ వ్యవహారానికి సంబంధించి అంటే మరి ఎప్పుడు కూడా ఇలాంటిది జరగకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే 2 సార్లు స్వయంగా ఎక్స్ ఖాతాలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక 2 మినిట్స్ పాటు వీడియో ఆయన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ట్వీట్ చేశారు. కాబట్టి ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్సు ఏర్పాటు చేస్తున్నామని, దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, దాని తర్వాత ఇక ఈ బిల్లు ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఈ కీలకమైనటువంటి బిల్లు విషయంలో ప్రతిపక్షాల నుంచి కూడా సలహాలు తీసుకుంటామని కూడా
చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈ రోజు కేంద్రం కీలకమైనటువంటి బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టున్నారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పేపర్ లీకేజీలు, పరీక్ష అక్రమాలపై ఉక్కుపాదం మోపేలా కూడా ఈ చట్టం లో కీలక సవరణలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే ఒకవేళ ఎవరైనా సరే ఈ యొక్క పేపర్ లీకేజ్ అక్రమాలకు పాల్పడితే మాత్రం జైలు శిక్ష Right. 5 నుంచి 10 ఏళ్ల వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సాధారణ అక్రమాలకు పాల్పడితే మాత్రం 50 లక్షల వరకు కూడా జరిమానా విధించాలని చెప్పేసి అంటున్నారు. వ్యక్తిగత మూటాలు, పేపర్ లీక్ గ్యాంగులకు గరిష్టంగా 10 కోట్ల వరకు కూడా జరిమానా, పరీక్ష నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్లకు 5 కోట్ల వరకు జరిమానా, Right. 8 ఏళ్లు బ్లాక్ లిస్ట్ లో కేసు నమోదైన 2 నెలల్లో విచారణ చేపట్టడం, వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే ఇల్లు ఉండబోతున్నట్టు కూడా మనకైతే సమాచారం. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.